సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 3వ మైలు నవలాకుల తోటనందు 1985వ సంవత్సరంలో ప్రారంభించబడింది. గత 39 సంవత్సరాలుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈరోజు అనగా జూన్ 13వ తేదీ 2014వ సంవత్సరంలో గాయత్రి హోమంతో పాఠశాల పునఃప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 26,000 శిశు మందిర్ పాఠశాలలో విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్కు అనుసంధానంగా పనిచేస్తూ లక్షల మంది విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తుంది. పాఠశాల ఆవశ్యకత గురించి పాఠశాల సమితి కార్యదర్శి దోరడ్ల వెంకటరత్నం మాట్లాడుతూ, ఈ పాఠశాలలో కార్పొరేట్ విద్యతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మరియు విద్యా విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ మన సరస్వతి శిశు మందిర్ పాఠశాల నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి శ్రీ దుగ్గిశెట్టి జయకుమార్ మరియు కమిటీ సభ్యులు మరియు పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ దార్ల శ్రీనివాసులు, ఆచార్యులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, హితేషులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మన సరస్వతి శిశు మందిరు నెల్లూరులో 1985వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. మన పాఠశాలలన్నీ కూడాను దాదాపు దేశంలో 26,000 పాఠశాలలు ఉన్నాయి. విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థాన అనుబంధంగా మన పాఠశాలలన్నీ నడుస్తూ ఉంటాయి. మన పాఠశాలల్లో పిల్లల విద్యార్థులకి చదువులతో పాటు సంస్కారాలు కూడా నేర్పించేదాన్ని మన ప్రత్యేకత. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మనము నార్మల్ ఫీజులతోటే పిల్లలకి కార్పొరేట్ స్థాయిలోనే మన విద్యాబోధనం చేయడం జరుగుతుంది. మనము భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ భారతీయ సమగ్రమైనటువంటి చరిత్రను వాళ్ళకి అవగాహన చేసి ఈ దేశం కోసం జీవితాలను అంకితం చేసినటువంటి దేశ నాయకులు, దేశ రక్షణకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రలు విద్యార్థులకు అవగాహన చేసి వాళ్ళల్లో భారతదేశం సంస్కృతి మీద ఒక సంపూర్ణ అవగాహన ఏర్పాటు చేసేదానికి మనం సదాచారం అనేటువంటి ఒక సబ్జెక్ట్ చెప్తూ వస్తాము. అన్ని సబ్జెక్టులతో పాటు సదాచారం అనే సబ్జెక్టు కూడా పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. మన యొక్క స్కూళ్ళల్లో అన్ని రకాలైనటువంటి మానసిక వికాసం, విద్యార్థులకు కావాల్సినటువంటి మానసిక వికాసాలకు సంబంధించినటువంటి విద్యా బోధన జరుగుతుంది. శారీరకంగా, మానసికంగా, వాళ్ళు ప్రాణికంగా, తర్వాత ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా కూడా వాళ్ళు విద్యార్థులు ఒక ఉన్నతమైన వ్యక్తులుగా ఈ సమాజంలో రూపు చెందడానికి కాను మన సరస్వతి శిశు మందిరాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన 3వ మైల్ సెంటర్లో మనకి అరుణ్ క్లాస్ అంటే నర్సరీ నుంచి 2వ క్లాస్ వరకు ఉండే విద్యార్థులకి ఒక చదవడం రాయడమే కాకుండా దాంతోపాటు అనుభవంతో కూడినటువంటి ఆటలతోనూ పాటలతోనూ విద్యాబోధన చేయడం జరుగుతుంది. తర్వాత 6-7 తరగతులకు కూడాను సదాచారం అనే సబ్జెక్టుతోటే ఏ సంవత్సరానికి విద్యార్థులకి ఏం చెప్పాలి అనేటువంటి మనం చెబుతూ ఉంటాము. ఒక సమగ్రమైనటువంటి శిక్షణ విద్యార్థులకైతేమి, అధ్యాపకులకైతేమి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా శిక్షణ ఇవ్వడం మనం జరుగుతుంది. ఆ సమగ్రమైనటువంటి శిక్షణతో సమగ్రమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా మన పాఠశాలలు రూపుదిద్దడం జరుగుతుంది. మన పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు సమాజంలో ఎన్నో రకాలైనటువంటి గౌరవ ప్రపత్తులు, ఘనకార్యాలు చేశారు. దానికి నాకు ఒక స్ఫూర్తి చిన్నప్పుడు నేను సరస్వతి శిశు మందిరాల్లో చదివినటువంటి స్ఫూర్తి ప్రకారం ఈ సినిమా తీశాను అన్నారు. అదేవిధంగా ఈ మధ్య గాల్వాన్లో చైనా వాళ్ళతో పోరాటం చేసినప్పుడు మన వీర సైనికులు 21 మంది మరణం చెందారు. దానిలో మేజర్ సంతోష్ బాబు గారు మన స్కూల్ విద్యార్థి. మన స్కూల్లో చదివి ఒక ఉన్నత ప్రమాణాలు, ఒక దేశ రక్షణ సంబంధించినటువంటి
ఉన్నత ఆదర్శానికి అంకితమైనటువంటి వాళ్ళు. ఇదే విధంగా చాలామంది మన శిశు మందిరాల్లో చదివి మొన్న ఈ మధ్య చంద్రయాన్ 3లో పాల్గొన్నటువంటి శాస్త్రవేత్తలలో ఒక 3 శాస్త్రవేత్తలు మన పూర్వ శిశు మందిర విద్యార్థులు. అదేవిధంగా శారీరకంగా మానసికంగా విద్యార్థుల యొక్క ఉన్నతి కోసం మనము అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు, యోగా, తర్వాత క్విజ్, తర్వాత ఆధ్యాత్మిక భగవద్గీత శ్లోకాలు అవన్నీ కూడా మనం నేర్పిస్తాం పాఠ్యాంశాలతో పాటు. అదేవిధంగా పోయిన సంవత్సరం మనకి జరిగినటువంటి భగవద్గీత శ్లోకాలలో స్పర్ధల్లో మన విద్యార్థిని వదనశ్రీ బాల అనే అమ్మాయి 3వ తరగతి రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనడానికి అర్హత సంపాదించింది. అదేవిధంగా మనము భారతీయ సమగ్రమైనటువంటి చరిత్ర తెలుసుకోవడానికి గాను భారతీయ మూలాలు కలిగినటువంటి పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రమాణాలు కలిగినటువంటి ప్రదేశాలు, తర్వాత ఇవన్నీ తెలుసుకోవడానికి గాను భారతీయ చరిత్ర అనేటువంటి భారతీయ సంస్కృతి జ్ఞాన పరీక్షలని పెడతాం. ఆ సంస్కృతి జ్ఞాన పరీక్షలు మన పిల్లలతోనే కాకుండా ఈ మధ్య చిన్మయ మిషన్ అయితేమి, జీవికే పాఠశాలలో కూడా ఆ విద్యార్థులకు కూడా మనం చెప్పించి భారతీయ సమగ్ర చరిత్రకి అవగాహన చేసేటువంటిది పాఠ్యాంశాలను వాళ్ళకి పరీక్షలుగా రాయిస్తూ వచ్చాం. అదేవిధంగా మన సమాజంలోని అన్ని పాఠశాలల విద్యార్థులను కూడా సమగ్రమైన ఉన్నత భారతీయ పౌరులుగా తీర్చిదిద్దడానికి, ఒక సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే వ్యక్తులుగా సమాజంలో తయారు చేయడానికి మన శిశు మందిరాలు ఎంతో విధంగా విశిష్టమైన సేవ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన శిశు మందిరాలలో చాలా రకమైనటువంటి కార్పొరేట్ స్థాయిలో మనకి కావాల్సినటువంటి పిల్లలకు కావాల్సినటువంటి కంప్యూటర్స్ అయితే ఏమి, కంప్యూటర్ కోర్సులు అయితే ఏమి, తర్వాత పాఠశాలలో కావాల్సినటువంటి ఆట వస్తువులు అయితే ఏమి, ఇవన్నీ కూడా డ్రామాటిక్గా మనం కేవలం రాయడం అది కాకుండా అవగాహన చేస్తూ చూపిస్తూ అవగాహన అనుభవంతో కలిపేటువంటి విద్యను చూపిస్తుంటాం. అదేవిధంగా మన విద్యార్థులకి ఎక్కడ ఏ విధంగా ఏదన్నా ఒక పారిశ్రామిక వాడకి తీసుకెళ్ళి ఆ పారిశ్రామిక వాడలో అక్కడ ఉండేటువంటి మెషినరీస్ వాళ్ళకి పరిచయాలు చేస్తాం. ఒక సపోజ్ అనుకోండి, ఎగ్జాంపుల్ వడ్ల మిల్లుకి తీసుకెళ్ళాం మొన్న ఈ మధ్య. ఆ రైస్ మిల్లులో రైస్ ఎలా పోస్తారు, రైస్ ఎలా తయారవుతాయి, బియ్యం ఎలా తయారవుతాయి, ఇవన్నీ కూడా సమగ్రమైనటువంటి ఆలోచనని పిల్లలకు మనం అందిస్తూ వస్తున్నాం. అనుభవంతో కూడినటువంటి విద్య నేర్పించడానికి కాను మనం కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలకు తీసుకెళ్ళి ఆ ప్రదేశాల యొక్క చరిత్ర, ఆ ప్రదేశాల యొక్క విశిష్టత ఇవి కూడా మనం తెలియజేస్తుంటాం. అదేవిధంగా రాబోయే సంవత్సరాలలో చాలా రకాలైనటువంటి పిల్లలకు కావాల్సినటువంటి పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ఆట వస్తువులు అయితేమి, ఇంకా క్రీడా సామాన్లు అయితేమి, క్రీడా మైదానం ఎక్స్టెన్షన్ చేయడం అయితేమి, ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి టాయిలెట్ ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ చేయడానికి, ఇంకా స్కూల్ని చాలా అందంగా తోటలాగా తీర్చిదిద్దడానికి మేము ఎన్నో రకాలుగా మా ప్రబంధకారిణి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా స్కూల్కి అన్ని రకాలుగా మన స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఒక బాధ్యత కలిగినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, భారతీయ చరిత్రను గౌరవించగలిగేటువంటి వ్యక్తులుగా తయారు చేయడం మన యొక్క ఆదర్శం.